వచ్చే కాలానికి, క్రొత్త నిబంధన కాలంలో దెయ్యం తన ఉనికిని ఏ రీతిగా మార్చుకుందో మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. పాత నిబంధన కాలంలో దెయ్యం ధర్మశాస్త్రాన్ని తప్పించి దేవునికి వ్యతిరేకంగా ఇజ్రాయేలు జాతిని తయారు చేసింది. ఇజ్రాయేలు జాతిని దేవునిని ఆరాధించడానికి బదులుగా దెయ్యాన్ని ఆరాధించేటట్లుగా ప్రోత్సహించి ఇజ్రాయేలు జాతిని తన వైపుకు త్రిప్పుకున్నట్లుగా కొన్ని విషయాలు మనము పరిశీలన చేశాము. యేసు ప్రభు కాలానికి దెయ్యము తన తంత్రాన్ని ఏ విధంగా మార్చుకుందో, ఎలాంటి కార్యక్రమాలు జరిగించిందో కొన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాము. ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభుల వారి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పబడింది, మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి దాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధుగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్రరోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. మీరు జాగ్రత్తగా ఈ వచనాన్ని, ఇక్కడ రాయబడిన విషయాన్ని పరిశీలన చేసినప్పుడు దెయ్యము తన క్రమాన్ని ఏ రీతిగా మార్చుకుందో జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో రోగముల చేత పీడింపబడుతున్న వారు కనబడుతున్నారు. దేని చేత? రోగముల చేత పీడింపబడుచున్న వారు కనబడుతున్నారు. అలాగే వేదనల చేత పీడింపబడుతున్న వారు కనబడుతున్నారు. చాంద్ర రోగము, ఏ రోగమట? ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ పక్షవాయువు కలిగిన రోగం, అనేక రకాల రోగాలు కనబడుతున్నాయి. అందులో దెయ్యములు పట్టిన వారు కూడా కనబడుతున్నారు. జాగ్రత్తగా ఈ మాట మనం చదవాలి. పాత నిబంధన కాలంలో రోగాల చేత పీడించబడిన వారు ఉన్నారు, వేదనల చేత పీడించబడిన వారు ఉన్నారు, కుష్టి రోగులు ఉన్నారు, చాంద్ర రోగులు ఉన్నారు, అనేక రోగాలు కలిగిన వారు ఉన్నారు. కానీ దెయ్యాలు పట్టుకుని పీడించబడిన వారు మాత్రము చెప్పాలి లేరు. ఎక్కడ? పాత నిబంధన కాలంలో. కానీ కొత్త నిబంధన కాలంలో ప్రత్యక్షమయ్యారు. ఏ కాలంలో? కొత్త నిబంధన కాలంలో ప్రత్యక్షమయ్యారు. అంటే దెయ్యం తన తంత్రాన్ని ఎలా మార్చుకుంది? ఎందుకు పాత నిబంధనలో దెయ్యాలు పట్టి పీడించబడిన వారు కనబడలేదు? ఎందుకు కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారి కాలంలో దెయ్యాలు పట్టుకుని పీడింపబడిన వారు ఉన్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఈ బిడ్డలారా జాగ్రత్తగా మనము ఆ మాటలు ముందుకి చదువుదాం. ఇప్పుడు దెయ్యం పట్టి పీడించే విధానము యేసు ప్రభువు వారి కాలంలో ఎందుకు వచ్చింది? పాత నిబంధన కాలంలో, ప్రవక్తల కాలంలో దెయ్యములు పట్టి పీడించినప్పుడు దెయ్యములను విడిపించిన సందర్భాలు మనకు ఎక్కడ రికార్డులో కనిపించలేదు. కొత్త నిబంధనలు మనకు ఎందుకు కనిపించాయి అని మనము ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు దెయ్యము తన తంత్రాన్ని ఆ రీతిగా మార్చుకుంది అని జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు వారు ఎన్నో అద్భుతాలు చేస్తూ శిష్యులను ఏర్పరచుకుని వారికి కూడా కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఎలాంటి అధికారాలు ఇచ్చాడు అంటే మత్తయి సువార్తలో మాటలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుటకు వారికి అధికారము అనుగ్రహించాడు. యేసు ప్రభు రోగాలను స్వస్థపరిచాడు, ప్రతి విధమైన దానిని స్వస్థపరిచాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు,
అదే అధికారాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చాడంటే శిష్యులకు కూడా ఇచ్చాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, అంటే యేసు ప్రభు కాలంలో అది జరుగుతూ ఉంది, శిష్యుల కాలంలో కూడా అది జరుగుతూ ఉంది. యేసు ప్రభుల కాలంలో మనము దెయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భాలు చూసాము, శిష్యుల కాలంలో కూడా దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా చూస్తున్నాము. ఇప్పటి కాలంలో కూడా దెయ్యములను వెళ్ళగొట్టడం మనము చూస్తూ ఉన్నామా? యేసు ప్రభు కాలంలో దెయ్యాలు వెళ్ళగొట్టారు, శిష్యుల కాలంలో దెయ్యాలు వెళ్ళగొట్టారు, ఇప్పటి కాలంలో కూడా దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నారు. ఎందుకు? దెయ్యము తన తంత్రాన్ని ఆ రీతిగా మార్చుకుంది. పాత నిబంధనలు లేని ఈ తంత్రం కొత్త నిబంధన కాలంలోనే ఎందుకు వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, సాతాను యొక్క పరిజ్ఞానాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము తీసారా? 14వ వచనం. 14వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. తరువాత యేసు పేతురింట ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్య ముట్టగా జ్వరం ఆమెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. అక్కడ జరుగుతున్న సందర్భము మనము చూసినట్లయితే, సాయంకాలం అయినప్పుడు జనములు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించెను, మన రోగములు భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మీకు అర్థమైందా? దెయ్యము తన తంత్రాన్ని ఎందుకు మార్చుకుందో ఇక్కడ మత్తయి గారు రాస్తూ ఉన్నాడు. ఎందుకు మార్చుకుంది అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు? మన బలహీనతలను వహిస్తాడు, మన రోగాలను భరిస్తాడు. మన బలహీనతలను అంటే మీరు జాగ్రత్తగా యెషయా గ్రంథాన్ని పరిశీలన చేయాలి. యేసు ప్రభు ఎందుకు రాబోతున్నాడు అంటే, మన బలహీనతలను మన రోగాలను భరించడానికి ఆయన భూమి మీదకి దిగి రాబోతున్నాడనే సంగతి ఎవరికి తెలుసు? దెయ్యానికి తెలుసు. కాబట్టి దెయ్యం ఇప్పుడు ప్రభువుని ఏ రకంగా చిత్రహింసలు పాలు చేయాలి అని తన తంత్రాన్ని మార్చుకున్నాడు. ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా ప్రభువు మీద వాడు పోరాటము చెయ్యటానికి తన తంత్రాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి. దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఎవరు? ప్రభువు మాట వినగానే దెయ్యాలు ఏం చేస్తున్నాయట? వెడలిపోతా ఉన్నాయి. ఆ మాటలు అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. రోగాలు వెళ్ళిపోతున్నాయి, బలహీనతలు వెళ్ళిపోతున్నాయి, రుగ్మతులు వెళ్ళిపోతున్నాయి, ఎలాంటి పరిస్థితులన్నా విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని భావం ఏమిటి అంటే, ఆయన మన బాధలను మన రోగాలను భరించడానికి ఈ భూమి మీదకి ప్రభు వచ్చాడు అనే సంగతి ఎవరికి అర్థమైంది? దెయ్యానికి అర్థమైంది. అంటే యెషయా గ్రంథములో చెప్పబడిన మాటలు ఒకసారి మనము పరిశీలన చేసిన 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందు వానిగాను మన మతిని మొత్తబడాలి. ఎవరో ప్రభు అయినా యేసుక్రీస్తు బాధించబడాలి, శ్రమపరచబడాలి. ఒకటి మొత్తబడాలి, బాధించబడాలి, శ్రమపరచబడాలి. అంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా చిత్రహింసలు పాలు చేయబడాలి. ఎవరో? ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి ఏ రకంగా అవకాశం ఉంటుందో అన్ని రకాలుగా మొత్తడానికి దెయ్యాలు రకరకాల అవతారాలు ఎత్తాయి. కొందరిని ఏం చేసింది? రోగగ్రస్తులుగా చేసింది, కొందరిని మగవాడినిగా చేసింది, కొందరిని మూర్ఛరోగులుగా
చేసింది, కొందరిని నడిమొంగిపోయినట్లుగా చేసింది. రకరకాలుగా వాడు తంత్రాలు ప్రయోగము చేసి చిత్రహింసలు పాలు చేయాలి, ప్రభువుని ఏదైనా ఏదో రకంగా ఓడించాలని వాడు శతవిధాలుగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎప్పటి నుండి? యేసు ప్రభు భూమి మీద నరశరీరధారిగా వచ్చి సువార్తను ప్రారంభింపబడినప్పటి నుండి దెయ్యం తన తంత్రాన్ని పూర్తిగా మార్చివేసుకున్నాడు. బాధించడానికి, ఆయన్ని హింసించడానికి, ఆయన్ని అవమానపరచడానికి ఎన్ని రకాల అవకాశాలు దొరికితే సామ వేద దండోపాయాలన్నీ ప్రయోగించాడు. ఎవరి మీద? ప్రభు అయినా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పాలు చేశాడో రాబోయే మనం లెంట్ డేస్లో వాటిని పరిశీలన చేయబోతా ఉన్నాం. యేసు ప్రభు యొక్క శిలువ ప్రస్థానములో సాతాను ప్రభువుని ఎన్ని రకాలుగా హింసించాడో కేవలం మనకు శిలువ కనబడుతుంది. ఇంకేం కనబడుతున్నాయి? మేకులు కనబడుతున్నాయి, తల మీద ముండ్ల కిరీటమే కనబడుతుంది, కానీ దాని వెనకాల ప్రభువు పడిన వేదన ఎవరికి అర్థమో కావడం లేదు. దానికి ముందుగా ఆయన పొందిన హింసలు, ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన భయంకరమైన పరిస్థితులు మానవ జాతికి, క్రైస్తవ్యానికి అర్థము కావట్లేదు. అందుకే మాట్లాడితే మనం సిలువేసి తిరుగుతాం. ఏమేసి తిరుగుతాం చెప్పండి? ఏమేసి తిరుగుతాం? అపోస్తులు ఎవరైనా సిలువేసి తిరిగారా? అపోస్తులు ఎవరైనా సిలువేసుకుని తిరిగారా? తిరగలేదు. మనం ఏమేసి తిరుగుతున్నాం చెప్పలే? ఏమేసి తిరుగుతున్నాం? సిలువ. సిలువ దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. కానీ సిలువ బైబిల్ ప్రకారంగా శాపానికి గుర్తు. దేనికనగా మాను మీద మరణించేవాడు ఎవరు? శాపగ్రస్తుడు. అంటే సిలువ విలువైంది అనుకుంటున్నాము, కానీ సిలువ వెనకాల ప్రభువు పడిన శ్రమ ఎంత విలువైనదో క్రైస్తవ సమాజానికి అర్థము కాకుండా దెయ్యం ఏం చేసిందంటే భ్రమ పరిచింది. జాగ్రత్తగా విషయాలు మనము పరిశీలన చేయబోతున్నాం. ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేసింది అంటే ఆయన్ని మొత్తింది, ఆయన అవమానపరిచింది, ఆయన్ని బాధించింది, శ్రమల పాలు చేసింది. ఆయన 33.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎలాంటి శ్రమలు ఆయన అనుభవించాడో మనము రాబోయే దినాల్లో పరిశీలన చేయబోతా ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెనని లేఖనం చెబుతా ఉంది. దాని అర్థం ఏమిటి అంటే దెయ్యం ఎన్ని రకాలుగా ప్రభువుని చిత్రహింసలు పాలు చెయ్యాలో అన్ని రకాలుగా ప్రయత్నించడానికి దెయ్యము తన తంత్రాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. ఎక్కడ? కొత్త నిబంధన కాలములో. కొత్త నిబంధన కాలములో మనిషిలో దెయ్యం ప్రవేశించి ఎన్ని రకాల తంత్రాలు చేస్తాదో మనం పరిశీలన చేయబోతున్నాం. దెయ్యం పట్టినాడు ఎప్పుడు కేకలేడు. మీకు అర్థం కావట్లే? అదొక కేకలేయడం అనేది ఒక లక్షణం. కేకలేయకుండా దెయ్యం తన పని ఎలా చేస్తుందో నేను మీకు చూపించా పోతా ఉన్నాను. కేకలేయకుండా మౌనంగా ఉండి, అవసరమైతే పాటలు పాడి, అవసరమైతే నాకులాగా ప్రసంగాలు చేసి, అవసరమైతే దేవుని సన్నిధికి వచ్చి దెయ్యం తన తంత్రాన్ని ఏ రీతిగా చూపిస్తూ ఉందో మనం పరిశీలన చేయబోతా ఉన్నాము. దైవ జనాంగమా, మీరు గమనించాలి, యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా దెయ్యం తన తంత్రాన్ని ఎలా మార్చుకుందో కొంచెం మాడిఫికేషన్ చేసింది. యేసుప్రభు కాలంలో దెయ్యం తన తంత్రం ఒకలాగుంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం తన తంత్రాన్ని ఇంకా బాగా మార్పు చేసింది. కానీ మనకెలా కనపడుతుందంటే దెయ్యం పట్టుకోవడం అంటే ఎవడైతే కేకలేస్తున్నాడో ఆడే దెయ్యం పట్టున్నాడు అనుకుంటున్నాం. మన భ్రమ. ఎవడైతే తల ఎరబూసుకుని అంటే వీడికి దెయ్యం పట్టేసుకుంది అనుకుంటున్నాం. కేకలేసేవాడు లో ఉన్న దెయ్యం వేరు, అసలైన దెయ్యం ఎలా ఉందో చూద్దాం. మనం ఎవరు దెయ్యాన్ని కలిగి ఉన్నారో మనం పరిశీలన చేయబోతున్నాం. దేవుడు
దైవ క్రమాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి దెయ్యము సంఘములో ఎలాంటి తంత్రాలను ప్రయోగిస్తుందో మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము. తుదకు అన్నాడు పౌలు చివరిగా మాట్లాడుతున్న మాట. చాలా విషయాలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దెయ్యాన్ని గురించి అద్భుతంగా చెబుతున్నాడు పౌలు మహాభక్తుడు. అంటే యేసుప్రభు కాలములో, తర్వాత అపోస్తుల కాలములో, యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కాలములో దెయ్యం తన తంత్రాన్ని ఎలా మార్చుకుందో ఒకసారి చూద్దాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎన్నో అధ్యాయము? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఎవరట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రతి క్రైస్తవుడు ఏమై ఉండాలి? బలవంతులై. బలహీనులై ఉండాలా, బలవంతులై ఉండాలా? ఈ మధ్యన చాలా బలహీనులు అయిపోయానండి. అంటే ఏం లేదు మనలో, ఏం లేదు, దేవుని శక్తి లేదు. ఈ మధ్యన కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి. అంటే ఇది శరీర సంబంధమైన బలహీనత. అవునా? ఏ సంబంధమైన భర్త? శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన బలహీనత. శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత. ఈ రెండు రకాలుగా దెయ్యము మనుషులను బలహీన పరుస్తుంది. ఎలా బలహీన పరుస్తుందో చూద్దాం. చదువుదామా? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాదిని అనగా సాతాను తంత్రములను ఎదిరించిన. తంత్రములు బహువచనం. ఏంటవి? తంత్రములు అంటే ఎత్తులు. మన భాషలో చెప్పాలి, ఎత్తులు. ఇప్పుడు మీకు చెస్ ఆడడం తెలుసా? చెస్ ఆడినప్పుడు ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం వేసుకుంటారు? ఎత్తులు వేయడం. తంత్రము అనే మాటకు అర్థం అది. సాతాను ఎత్తులు. ఎవరి ఎత్తులట? సాతాను ఎత్తులు, సాతాను ఆలోచన, సాతాను యొక్క ఉద్దేశము, సాతాను తలంపు అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? జాగ్రత్తగా, మీరు అపవాది తంత్రములు ఏం చేయాలి? ఎదిరించాలి. వాడి ఎత్తుని ఎదిరించాలి. వాడు వేసే ప్రణాళికను ఎదిరించాలి. వాడు చేసే పనులను మనం ఎదిరించాలండి. ఎదిరించుటకు ఏమనాలి? శక్తివంతుడగునట్లు సర్వాంగ కవచం ఉండాలట. సాతాను తంత్రాలను ఎదిరించాలంటే ఏముండాలి? సర్వాంగ కవచము. ఏ కవచము? సర్వాంగ కవచము. లేకపోతే సాతాను ఎత్తులను ఎవడు ఎదిరించలేడు. సాతాను తంత్రాలను ఎవడు జయించలేడు. ఏమిటా తంత్రాలు? ఆ తంత్రాలను జయించాలంటే ఏముండాలి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, మన పోరాటము శరీరులతో కాదన్నాడు. మన పోరాటము శరీరులతో కాదు. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ఆకాశమందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాటం చేయాలి. అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతి క్రైస్తవుడు ఎవరితో పోరాటం చేయాలి? చెప్పాలి. దురాత్మల సమూహముతో పోరాటము చేయాలి. అది ఎవరితోనండి రాజుగారు? దెయ్యాలతో మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. దురాత్మల సమూహముతో ప్రతి క్రైస్తవుడు పోరాటం చేయాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క మహాకృపను బట్టి బలవంతుడై ఉండాలి. దెయ్యాలతో పోరాటము. దెయ్యం చూడగానే పారిపోకూడదు. ఎవరికన్నా దెయ్యం పట్టుకుంది ప్రార్థన చేద్దాం రండి అంటే ఎవరు కనపట్టలేదు. ఫలానా ఊరికి దెయ్యం పట్టుకుందంటే ప్రార్థన చేస్తే అయ్యో నన్ను అట్టుకుంటారు. దేవుడు మనకి ఏ ఆత్మ ఇవ్వలేదు? పిరికి ఆత్మ ఇవ్వలేదు. మనం పిరికి వారము కాదు. ఇంకా భయంకరమైన మాట అంటే తెలుసా? ప్రకటన గ్రంథాలు అన్నాడు, పిరికి వారు దేవుని ఆ రాజ్యంలో ఎవరో పిరికి వారు. కాబట్టి పిరికి ఆత్మ ఎవరో? దేవుడు. దెయ్యాన్ని ఎదిరించాలా మనం? దెయ్యం మనల్ని చూస్తే పారిపోవాలి. ఎదిరించమని బైబిల్ చెప్పిందా? పారిపోమని చెప్పిందా? చెప్పాలి. ఎదిరించాలి. దెయ్యం యొక్క తంత్రాలను, వాడు కుళ్ళి కుతంత్రాలను మనము ఎదిరించాలి. వాడిపై మనం విజయాన్ని సాధించాలని లేఖనము చెబుతా ఉంది.
దేవుని బిడ్డలారా. ఇప్పుడు దెయ్యము తన తంత్రాలను మారుస్తూ 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 ఎలాగ మార్చిందంటే, సంఘములో వాడి పాత్ర ఎలా మారిపోయింది అంటే, దేవునికి ఇవ్వవలసిన స్థానము సంఘము దేనికి ఇస్తుందంటే దెయ్యానికి ఇస్తా ఉంది. సంఘములో దేవుడు కనిపించట్లే, సంఘములో దేవుని మహిమ కనిపించట్లే, సంఘములో ఏం కనబడుతుందంటే దెయ్యము కనబడుతుంది. ఎలా కనబడుతుందో కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందనేరరు. చాలా మంది క్రైస్తవులు, చాలా సంఘాలలో దైవక్రమం కనిపించడం లేదు, దైవక్రమం కనిపించడం లేదు, దెయ్యపు క్రమము కనిపిస్తా ఉంది. మనం గమనించాలి దైవ జనాంగమా, సంఘములో ఏ క్రమం ఉంది? దెయ్యము క్రమము ఉంది కానీ దైవ క్రమము లేదు. దైవ క్రమము ప్రభువు చెప్పాడు అందరినీ ప్రేమించమని, కానీ సంఘాల్లో ప్రేమ లేదు. దేవుడు చెప్పాడు క్షమించమని, సంఘాల్లో క్షమాపణ లేదు. దేవుడు చెప్పాడు ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు గద్దించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, మనమందరము ఒకే కుటుంబముగా ఉండండి అని సంఘములో దేవుని క్రమం చెబుతా ఉంటే మనదో గ్రూపు, వాళ్ళదో గ్రూపు, అవసరమైతే 3 గ్రూపులు, అవసరమైతే 4 గ్రూపులు. సంఘాలు గ్రూపులుగా విడిపోతూ ఉన్నాయి, సంఘాలు ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉన్నాయి, రకరకాలుగా సంఘాలు మారిపోతున్నాయి. కారణం ఏమిటి అంటే, సంఘములో దేవుని క్రమము కన్నా దేవుని పాత్ర కన్నా ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? దెయ్యము పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి సంఘములో గ్రూపు రాజకీయాలు, సంఘములో అనేక రకాల సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, దెయ్యము సంఘములో కూర్చుని పరిపాలన చేస్తూ ఉన్నాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అంటే దెయ్యము తన తంత్రాన్ని మార్చుకుంటూ వస్తున్నట్లుగా లేఖనం మనకి చెబుతా ఉంది. దేవుని బిడ్డలారు, ఇప్పుడు సంఘాలు దేవుని చేతిలో కంటే దెయ్యం చేతిలోనే ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దెయ్యము చేతిలోనే సంఘాలు కనబడుతూ ఉన్నాయి. దెయ్యము యొక్క క్రమం వేరు, దేవుని క్రమం వేరు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఇప్పుడు సంఘాల్లో కూడా ఏ బోధ ఉందంటే దేవుడు బోధ లేదు. ఏ బోధ ఉందో తెలుసా? దెయ్యం బోధే ఉంది. అదే మాట బైబిల్ చెప్పింది. పౌలు తన శిష్యుడైన తిమోతితో చెబుతూ ఏమని వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు. 2వ వచనములో దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఏ బోధ? దెయ్యముల బోధ. దెయ్యముల బోధ. ఒకప్పుడు మంచి విశ్వాసంలో ఉన్న వ్యక్తి, ఒకప్పుడు ప్రార్థనా పరురాలు, ఒకప్పుడు యోగ్యురాలు, ఒకప్పుడు ప్రేమించే వ్యక్తి ఎప్పుడైతే దెయ్యముల బోధలోనికి వెళ్ళారో ఏమి ఏర్పడింది? ప్రేమకు బదులు పగొచ్చేసింది, విశ్వాసానికి బదులు అవిశ్వాసము వచ్చేసింది, ప్రార్థనకు బదులు ప్రార్థన లేని జీవితము వచ్చేసింది, పాటలు పాడే బదులు పాటలు పాడకుండా పాటలు అయిపోయాక వెళ్దాంలే అనే పరిస్థితికి వచ్చేసింది. దెయ్యముల బోధ ఏమైపోయింది? ఒకప్పుడు క్రైస్తవ జీవితం ఏమైపోయింది? ఒకప్పుడు విశ్వాస జీవితం ఏమైపోయింది? ఒకప్పుడు ప్రార్థనా జీవితం, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు పని చేసే విషయంలో, దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని కొరకు త్యాగం చేసే విషయంలో, దేవుని కొరకు పరిగెట్టే విషయంలో వెనకబడిపోతున్నాం, ఆగిపోతున్నాం, ఓడిపోతున్నాం. కారణం సంఘములో దెయ్యము బోధ పెరిగిపోయింది. దైవ క్రమానికి బదులు దెయ్యము క్రమం పెరిగిపోయింది. అందుకే సంఘాల్లో ఐక్యత లేదు, ఆనందం లేదు, ప్రేమ లేదు. ఒక దైవజనుడు అన్నాడు, ఏడి సికామణి గారు, క్షమించాలి ఆయన పేరు మాసలమణి గారు, ఏబి మాసలమణి గారు మంచి గొప్ప దైవజనుడు. ఎప్పుడు చనిపోయాడు ఆయన ప్రసంగాన్ని నేను వింటూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్కు చెందిన దైవజనుడు మాసలమణి గారు, ఆయన
వాక్యం చెబుతూ అన్నాడు, క్రైస్తవులట కలిసిమెలిసి తిరిగే శత్రువులు అన్నాడు ఆయన. క్రైస్తవులు అంటే ఎవరో కలిసిమెలిసి తిరిగే దెయ్యము ప్రేమ కలిగి ఉండవలసిన సంఘాన్ని శత్రుత్వముతో నింపేసింది. సమాధానముగా ఉండవలసిన సంఘాన్ని అసమాధానముతో నింపేసింది. ప్రేమతో ఉండవలసిన సంఘాన్ని ప్రేమ లేకుండా మార్చేసింది. దెయ్యము తన తంత్రాన్ని ఏం చేసింది? మార్చుకుంది. అందుకనే అంటున్నాడు పౌలు, దెయ్యముల బాధయందు లక్ష్యముంచిన వారు విశ్వాస భ్రష్టులగుదురు. విశ్వాస భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతుందట సంఘం. విశ్వాస భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతా ఉంది. మహిమపరచవలసిన సంఘము దేవుని రూపాన్ని, దేవుని త్యాగాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఉన్నతను, దేవుని ఘనతను, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని చూపించవలసిన సంఘము విశ్వాస భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతా ఉందని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఒకప్పుడు ఆ వెలిగిన సంఘాలు ఇప్పుడు చల్లారిపోతున్నాయి. ఒకప్పుడు ఉజ్జీవించబడిన సంఘాలు ఇప్పుడు విచ్చలవిడిగా ముక్క ముక్కలుగా శాఖలుగా మారిపోతూ ఉన్నాయి. కారణము సంఘాలలో దెయ్యం బోధ ఉంది కానీ దేవుని బోధ లేదని ఆత్మ తేటగా చెబుతా ఉన్నాడు. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఎలాంటి సువార్తలు మనం ఉన్నాము, ఎలాంటి బోధలు మనం ఉన్నాము అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. గలతీ పత్రికలో గలతీ సంఘాన్ని గురించి పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాట చదువుకుని మనం జాగ్రత్తగా ముగింపులోనికి వెళ్ళిపోదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా. ఎవరిని మర్చిపోయారు? మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలను కలవరపరుచు వారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను చెరిపేవారు కొందరున్నారట. క్రీస్తు సువార్తను చెరిపేవారు, క్రీస్తు క్రమాన్ని చెరిపేవారు, దైవ క్రమాన్ని చెరిపేవారు, దేవుని ప్రేమను చెరిపేవారు, దేవుని సహవాసాన్ని చెరిపేవారు, దేవుని ఐక్యతను చెరిపేవారు కొందరున్నారు అంటున్నాడు. జాగ్రత్తగా చదువుదాము మాటలు. కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును. పౌలు అంటున్నాడు, సంఘాల్లో దేవుని సువార్త బదులు సాతాను సువార్త వచ్చేసిందంట. దేవుని బోధ బదులు ఏ బోధ వచ్చింది? దెయ్యము బోధ వచ్చింది. ఎవరైనా దెయ్యము బోధ బోధిస్తే పరలోకము నుండి ఒకవేళ దేవదూత వచ్చి బోధించిన వారు ఎవరట? శాపగ్రస్తులు. అంటే దెయ్యము తన తంత్రాన్ని ఎలా మార్చుకుంటూ వచ్చిందో. ప్రారంభ శతాబ్దంలో దెయ్యపు బోధ ఎక్కువైపోయింది. ప్రారంభ శతాబ్దంలో యేసు ప్రభు చనిపోయిన 30 సంవత్సరాల లోపు దాదాపుగా 20 పుస్తకాలు రాయబడ్డాయి. ఎన్ని పుస్తకాలు? యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన 20 సంవత్సరాల లోపు ఇంచుమించు 30 సంవత్సరాలు అంటే క్రీస్తు శకము 60వ సంవత్సరం నాటికి దాదాపుగా 20 పుస్తకాలు రాయబడితే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మరికొన్ని 80 సువార్తలు రాయబడ్డాయి. ఎవరికి వ్యతిరేకంగా? చెప్పాలి. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఎన్ని సువార్తలు రాయబడ్డాయి? 80 సువార్తలు రాయబడ్డాయి. అందులో కొన్ని సువార్తలు ఉన్నాయి. మరియ సువార్త, గాస్పల్ ఆఫ్ మేరీ. రెండవది తోమా సువార్త. మూడవది దేవుని బిడ్డలారా యోధా సువార్త, పేతురు సువార్త. ఇలాగా యేసు ప్రభుల వారి శిష్యుల పేర్ల మీద సువార్తలు రాయబడ్డాయి. కానీ రాసిన వారు వాళ్ళు
దెయ్యం దేవునికి వ్యతిరేకంగా అనేక సువార్తలను వ్రాయించి వాడు తంత్రాన్ని మార్చుకుంది. దేవుని బిడ్డలారా, అందుకనే యాకోబు అన్నాడు, దేవుని పిల్లలమైన మనము దెయ్యాన్ని ఎలాగ ఎదుర్కోవాలి అంటే ఒక అద్భుతమైన మాట యాకోబు చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, కాబట్టి దేవునికి లోబడండి. ఎవరికి? దేవునికి లోబడుడి, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోయేవాడిని చూసి భయపడుతున్నామ్మా. ఎవరిని చూసి చెప్పాలి? ఎవరిని చూసి భయపడుతున్నాం? పారిపోయేవాడిని చూసి భయపడుతున్నాం. మనం భయపడాలా?